ఇప్పుడు నేను చెప్పబోయే మూవీస్ లో నా ఫేవరెట్ మూవీ వచ్చేసి థర్డ్ అండ్ ఫోర్త్ మూవీ. సో ఈ వీడియో మొత్తం చూడండి, ఎక్కడ మిస్ చేయకండి. ఇప్పుడు ఈ వీడియోలో ఫస్ట్ మూవీ వచ్చేసి కానిస్టేబుల్. ఈ మూవీ మనకి ఈటీవీ విన్ లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. అక్టోబర్ 10th అయితే రిలీజ్ అయింది. ఒక థ్రిల్లర్ మూవీ చూద్దామని ఈ మూవీని అయితే స్టార్ట్ చేశాను. ఈ మూవీలో మెయిన్ లీడ్ వచ్చేసి వరుణ్ సందేశ్ గారు. ఈ కానిస్టేబుల్ మూవీ గురించి చెప్పాలని చాలా బాగా అనిపించింది. అసలు ఆ కిల్లర్ ఎవరు, ఎందుకు చంపుతున్నారు, ఎందుకు మాస్క్ పెడుతున్నాడు అనేది కొంచెం సస్పెన్స్ క్యూరియాసిటీ అయితే తెప్పించింది నాకైతే. మూవీ ప్లాట్ లోకి వచ్చేస్తే ఒక మంకీ మాస్క్ వేసుకున్న కిల్లర్ ఒక పాలమ్మాయిని చంపేసి ఆ మాస్క్ అమ్మాయికి పెట్టేసి తీసుకొని వెళ్ళిపోతాడు తనని. సో ఇలా కొన్ని మర్డర్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఈ మూవీలో వరుణ్ సందేశ్ వచ్చేసి ఒక పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్. ఇక ఈ మూవీలో ఒక పాయింట్కి వచ్చాక వరుణ్ సందేశ్ వాళ్ళ కోడల్ని అయితే కిల్లర్ అయితే చంపిస్తాడు. చంపేసి సేమ్ అలాగే మాస్క్ అయితే పెడతాడు. సో ఇక్కడ నుంచి ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ అవుతుంది, ఎవరు చంపారని, అసలు ఈ కిల్లర్ ఎవరు, ఎందుకు చంపుతున్నాడు, మాస్క్ ఎందుకు పెడుతున్నాడు అనేది మిగతా స్టోరీ. ఈ మూవీలో అందరు పర్ఫార్మెన్సెస్ చాలా బాగుంది. అలాగే కొందరు కాలేజ్ స్టూడెంట్స్ కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు ఈ మూవీలో. కానీ కిల్లర్ ఎవరో తెలిసాక మీకు ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది నాకైతే తెలిసి. నేనైతే ఇతను ఇంతగానం చేశాడా అని అనిపించింది. మీరు కూడా వన్స్ ట్రై చేయండి మూవీని. అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఈ మూవీ అయితే ఈటీవీ విన్ లో ఉంది, చూసేయండి. ఇందులో నెక్స్ట్ మూవీ రాస్తారని అప్పుడప్పుడు మంచి థ్రిల్లర్ మూవీస్ అయితే తీస్తాడు. సో అందులో ఇది ఒకటి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మూవీ కూడా అలాంటిదని చెప్పుకోవచ్చు. అస్సలు బోరింగ్ అయితే లేదు ఈ మూవీ. అయితే చూసినంతసేపు మంచి సిచ్యువేషనల్ కామెడీగా థ్రిల్లర్ గా అయితే అనిపిస్తుంది. ఒక 2 hours సస్పెన్స్ థ్రిల్లర్ గా చూస్తూ నవ్వుకుంటూ ఉండాలి అంటే ఈ మూవీ చూసేయండి. ఇక ఈ మూవీ ప్లాట్ కి వచ్చేస్తే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అందరికి అబద్ధాలు చెప్తూ రాస్తారని ఒక క్యాబ్ డ్రైవర్ గా చేస్తూ ఉంటాడు. ఒక రోజు ఇద్దరు వ్యక్తులు అయితే ఆ క్యాబ్ ని అయితే బుక్ చేసుకుంటారు. ఆ ఇద్దరు వ్యక్తులు క్యాబ్ బుక్ చేసుకున్నాక ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఈ మూవీ నేమ్ వచ్చేసి పాంచ్ మినార్. ఆ ఇద్దరు ఎవరైతే క్యాబ్ బుక్ చేసుకుంటారో అక్కడి నుంచి మూవీ అయితే లేస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే టైం పాస్ అండ్ ఫన్ కోసం అయితే ఈ మూవీని సరదాగా చూడొచ్చు. ఈ మూవీలో అందరు చాలా బాగా పర్ఫామ్ చేశారు. అలాగే రాస్తారన్ కూడా. అలాగే రాస్తారన్ కి ఇది ఒక కంబ్యాక్ ఫీలింగ్ అని చెప్పుకోవచ్చు. థ్రిల్లర్ గా అలాగే ఫన్నీగా కావాలి అంటే ఈ మూవీని అయితే పక్కా చూసేయండి. ఈ వీడియోలో నెక్స్ట్ మూవీ వచ్చేసి జాకీ. 2 hours 21 minutes తో ఉంటుంది ఈ మూవీ అయితే. దీనికంటే ముందు మీకు ఒక షాకింగ్ న్యూస్ అయితే చెప్పాలి ఈ మూవీ గురించి. అదేంటంటే ఈ మూవీలో పొట్టెల్ అంటే గోడ్స్ ఫైట్ రియల్ గా అయితే చేశారు. ఇది గ్రాఫిక్స్ తోటి ఆర్ CGI తో చేశారు అనుకున్నా, కానీ అదైతే రియల్ ఫైట్స్ అంటే 3 years కష్టపడ్డారంటే ఈ పొట్టెల్ ఫైట్స్ డిజైన్ చేయడానికి. మనం ఈ మూవీ ఈ పొట్టెల్ ఫైట్ల కోసమైనా చూడాలి. అంత బాగా డిజైన్ చేశారు ఈ పొట్టెల్ ఫైట్స్ అయితే. ఈ ఫైట్స్ అయితే ఈ మూవీకి హైలైట్స్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ మూవీ గురించి వచ్చేస్తే ఒక ఊర్లో పొట్టెల్ ఫైట్స్ అయితే జరుగుతూ ఉంటుంది కాంపిటీషన్. హీరో విలన్ పార్టిసిపేట్ అయితే చేస్తారు. ఆ తర్వాత హీరో విలన్ మధ్య ఏం జరిగింది అనేదే మిగతా మూవీ స్టోరీ. ఈ సినిమాలో రియల్ యానిమల్స్ ని యూజ్ చేసుకుని ఆ ఫైట్స్ అయితే డిజైన్ చేశారు. మనకి మూవీ చూసినంత సేపు అది గ్రాఫిక్స్ అనే అనిపిస్తుంది, కానీ అది రియల్ గా డిజైన్ చేశారు. కానీ మూవీలో అక్కడక్కడ లవ్ ట్రాక్స్ అయితే ఉంటే కొంచెం అదైతే లాగ్ అనిపిస్తుంది. ఆ లవ్ సీన్స్ అయితే ఏదో మూవీలో ఇరికిచ్చి కొంచెం లెంత్ పెంచడం కోసం అయితే అనిపించింది. ఇది ఒక తమిళ మూవీ, సో కొంచెం రా అండ్ రస్టిక్ అయితే ఉంటుంది. ఈ మూవీలో అందరూ బాగా పర్ఫామ్ అయితే చేశారు వాళ్ళ క్యారెక్టర్ లో అయితే. మన దగ్గర కోళ్ల పందాలు ఎలానో అక్కడైతే పొట్టెల్ ఫైట్లు అయితే అలా. మనం ఆ పొట్టెల్ ఫైట్స్ చూసినంత సేపు మనం అక్కడనే ఉండి చూసినట్టయితే అనిపిస్తుంది ఆ ఊర్లో. వాళ్ళ కల్చర్ కూడా చాలా బాగా చూపించారు ఈ మూవీలో అయితే. నేనైతే ఈ మూవీని మనం పక్కా చూడాల్సిందే అని చెప్తాయి. ఒక ఇద్దరు యంగ్ బ్రదర్స్ అయితే ఉంటారు. వాళ్ళ కాడ డ్రమ్స్ కొట్టి సౌండ్ చేసే ఒక మంకీ టాయ్ అయితే ఉంటుంది. ఇది హీరో చైల్డ్హుడ్ నుంచి ఉంటుంది, కానీ స్టార్టింగ్ లో అదేం ప్రాబ్లం అనిపించదు. కానీ రాను రాను డేంజర్ గా మారుతుంది ఆ మంకీ టాయ్ అయితే. ఎలా అంటే అది సౌండ్ చేసిన ప్రతిసారి చుట్టుపక్కల ఎవరో ఒకరు చనిపోతూ ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగింది, ఆ బ్రదర్స్ ఏం చేశారు ఆ మంకీ టాయ్ ని, అసలు ఆ మంకీ టాయ్ వీళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చింది, అసలు సౌండ్స్ ఎందుకు చేస్తుంది అనేది మిగతా మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా నేమ్ వచ్చేసి ద మంకీ. నేను ముందే చెప్తున్నా, ఫ్యామిలీతో అయితే చూడకండి, ఎందుకంటే చాలా వైల్డ్ అండ్ హారర్ గా అయితే ఉంటాయి కొన్ని సీన్స్ అయితే. మూవీని వచ్చేసి చాలా డిఫరెంట్ గా అయితే ప్లాన్ చేశారు మేకర్స్. ఈ మంకీ సౌండ్ చేయడం, చనిపోవడం ఎవరో ఒకరు, ఈ మూవీ టీం అయితే యూనిక్ గా అయితే తీశారు ఈ మూవీని. అలాగే ఈ మూవీ స్లోగా స్టార్ట్ అవుతుంది, కానీ లాస్ట్ లో చాలా షాకింగ్ అయితే ఎండ్ అవుతుంది. హారర్, థ్రిల్లర్, సస్పెన్స్ మూవీస్ ఎవరికైతే నచ్చుతాయో ఈ మూవీని అస్సలు మిస్ చేయకండి. పక్కా చూడండి. వాచ్ 18+ ఓన్లీ. ఈ వీడియోలో నెక్స్ట్ మూవీ. అప్పట్లో మరాఠీ వాళ్ళకి హెడ్ షేవింగ్ సెరమనీ అని ఒకటైతే ఉంటుంది. అది కాకుండా 10 ఏళ్ల లోపు ఎవరైనా చనిపోతే బ్రహ్మ రాక్షసుడిగా మారుతారు, అంటే ముంజియాగా. సో ఇలా అయితే ఒక వ్యక్తి అయితే చనిపోతాడు. సో ఈ వ్యక్తి అయితే చనిపోయి ఒక చెట్టుకైతే ఉంటాడు. ఈ ముంజియాకి పెళ్లి కాకపోవడం వల్ల కొన్ని కోరికలు అయితే ఉంటాయి. బిట్టు అంటే ఈ మూవీలో హీరో అనుకోకుండా తన విలేజ్ కి అయితే వెళ్తాడు. ఆ ఊర్లో ఒక చెట్టుకువాడి అని ఫారెస్ట్ అయితే ఉంటుంది. ఆ ఫారెస్ట్ కి వెళ్లి ఈ ముంజియా ఉంటున్న చెట్టునైతే ముట్టుకుంటాడు. ఆ ముట్టుకున్నాక ఏమైంది, ముంజియా బిట్టుని ఏం చేసింది, ఇలా వాడుకుంది అనేది మిగతా మూవీ చూసి తెలుసుకోవాలి. ఈ మూవీలో కామెడీ హారరే కాదు, కొన్ని ట్విస్ట్లు అయితే ఉంటాయి అక్కడక్కడ. నాయనమ్మ ఎమోషన్ కూడా ఉంటుంది ఫస్ట్ హాఫ్ లో. ఈ మూవీకి పెట్టింది ఓన్లీ 30 crores, కానీ 130 crores అయితే కలెక్ట్ చేసింది ఈ మూవీ. సినిమాలో మెయిన్ హైలైట్ ఏంటంటే హారర్ ని, కామెడీని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ అయితే చేశారు. కానీ ఈ మూవీ చూస్తున్నప్పుడు అక్కడక్కడ కొన్ని సీన్స్ చూస్తే మనకైతే గూస్ బంప్స్
అయితే వస్తాయి. ఫన్నీ మూమెంట్ తో స్టార్ట్ అయ్యి కొన్ని సీన్స్ లో నిజంగా భయం తెప్పిస్తుంది ఈ మూవీ అయితే. ఎస్పెషల్లీ ముంజియా క్యారెక్టర్ డిజైన్ అండ్ బిహేవియర్ అయితే చాలా యూనిక్ గా ఉంటుంది. చిన్నపిల్లలకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది నాకు తెలిసి. సో ఈ మూవీని పక్కా చూడండి, మిస్ కాకండి. ఓకే గైస్, ఇలా వీడియో అయితే ఇంతే. ఇప్పటివరకు నేను చెప్పిన మూవీస్ లో ఏ మూవీ చూసారో కామెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.